నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24న తలపెట్టినటువంటి టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు. రానున్న 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, వాతావరణ శాఖ. అమెరికాలో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు. బొగ్గు పరిశ్రమలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న తలపెట్టినటువంటి టోకెన్ సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో టోకెన్ సమ్మెకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను జాతీయ సంఘాలు ఆవిష్కరించారు. భారతదేశ బొగ్గంలో పనిచేస్తున్నటువంటి కోల్ ఇండియా కార్మికులు, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 48,000 మంది కార్మికులు ఈ నెల 24వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో ఒక్కరోజు టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె విజయవంతం కావాలని, దానికోసం సింగరేణి కార్మిక వర్గం అంతా ఒక్క తాటి మీద నిలబడి జాతీయ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఈరోజు సింగరేణి సంస్థ భారతీయ కోల్ సంస్థ కోల్ ఇండియా ఆత్మరక్షణలో ఉన్నది. ఒకవేళ ఈ సమ్మె విజయవంతం కాకపోతే అటు కోల్ ఇండియా కానీ ఇటు సింగరేణి కానీ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రం 13వ తారీఖు నాడు చేసినటువంటి సెంట్రల్ తీర్మానంలో ఒక హై పవర్ కమిటీని వేసింది, హై లెవెల్ కమిటీని. వాళ్ళు చేసిన ఆదేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న కొత్త కోల్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో కనుక్కున్నాయి, ఆ కోల్ బ్లాకులన్నింటినీ కూడా కమర్షియల్ మైనింగ్ కోసం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, కోల్ ఇండియా కానీ సింగరేణి వాళ్ళకి కానీ ఇవ్వద్దు అని చెప్పారు. దీన్ని బట్టి భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు కొత్త గనులు వచ్చే అవకాశం, కొత్తగా ఉపాధి అవకాశాలు లేవు. దీనివల్ల డిపెండెంట్ కార్మికులు వచ్చే అవకాశం, సన్నగిలే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉన్న బొగ్గు నిల్వలు తరిగిపోయి పూర్తిగా ఓపెన్ కాస్ట్లుగా మార్చి బొందలగడ్డలు అవుతున్న సందర్భంలో కొత్త గనులు రాకపోతే సింగరేణి భవిష్యత్తు ఉండదు. సింగరేణి రాబోయే 5-6 సంవత్సరాల్లో పూర్తిగా నష్టాల పాలై మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా నూతనంగా ఏదైతే జాతీయ బొగ్గు సంస్థలకు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏవైనా పూర్తి కాకముంటే వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని మా పార్లమెంటు హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. కాబట్టి భారతదేశంలో భవిష్యత్తులో బొగ్గు రంగంలో ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడి బొగ్గు బ్లాకులు కొనుక్కోవడం తప్ప గతంలో ఇచ్చినట్టుగా మనకు డైరెక్ట్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాకులు కేటాయించే పరిస్థితి లేదు. సింగరేణి కానీ కోల్ ఇండియాలో కానీ ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, కార్మికుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కోల్ బ్లాకులను కాపాడడం కోసం ప్రైవేట్ పరం కాకుండా ఒక నిర్ణయం తీసుకున్న జాతీయ సంఘాల నిర్ణయానికి అనుకూలంగా అన్ని బాయిల మీద, అన్ని డివిజన్ల మీద కూడా కార్మికుల కష్టాలను ఉద్దేశించి కార్మికులకు ఈ బోధపోవడం జరిగింది. ఈ ఒక్క ప్రైవేట్ పెట్టుబడులకు కనుక ఆశించి మన ఇండియాలో ఉన్న కోల్ బ్లాకులు ఎక్కడికి ఉన్న ప్రైవేట్ పరం చేసినట్టయితే కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. కార్మికుల భవిష్యత్తుతో పాటు అసలు బొగ్గు బాయిలు అనేది మనం కాల్పెట్టనటువంటి పరిస్థితి ఏర్పడే స్థితికి అలా బీజేపీ గవర్నమెంట్ దిగజారింది. పార్లమెంట్లో కూడా అగ్రిమెంట్ చేసుకుంటూ విదేశాలను పిలుస్తూ 100% పెట్టుబడులని ఆశించినటువంటి ప్రభుత్వం మళ్ళొక్కసారి విదేశీయులను కూడా మన భారతదేశాన్ని పరిపాలించడం కోసమే పిలుస్తున్నారని అనుకోవచ్చు. గతంలో మన దేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులని, మన భారతదేశాన్ని పాలించినటువంటి ఆంగ్లేయులని మన భారత ప్రజలు, కార్మికులు, శ్రమజీవులు కష్టపడి ప్రాణాలు వదిలేనా కానీ వాళ్ళని బయటికి పంపించారు. కానీ ఇప్పుడు అదే బీజేపీ గవర్నమెంటు మేము ఏదో ప్రజలకు చేస్తాము మేలు అంటూ ఎలక్షన్ల ముందు నమ్మబలికించి కార్మికులని ప్రజలతో ఓట్లు అడిగించుకొని ఈరోజు మళ్ళీ భారతదేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలాగో ఇంకోసారి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఉన్నకాడికి ఇప్పటికైనా కానీ బయట దేశాలకు తాకట్టు పెట్టే ప్లాన్ చేస్తూ విదేశాలను పెట్టుబడులకు పిలిపిస్తూ ఉన్నారు. కాబట్టి అంతకుముందు ఎన్నిసార్లు ప్రైవేట్ పరం చేస్తామని ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ ఇక్కడ వదిలిపెట్టకుండా ఉద్యమాలు, పోరాటాలు చేసేయనగా దక్కించుకున్నాయి. కానీ ఈరోజు వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో గెలిచి ఎలాంటి సంఘాన్ని కూడా బయటికి వెళ్లకుండా చేసి ఏదైతే గలమెత్తి పాడేటువంటి కార్మికులని వాళ్ళని పూర్తిగా బయటికి రాకుండా చేసి కార్మికుల నినాదాన్ని ఆప్తాలు చేసి వాళ్ళు ఇలా ఏకదాటిగా
బీజేపీ ప్రభుత్వం మాకు యాంటీ అంటూ కూడా వాళ్ళతో చీకటో చేతులు కలిపి ఈ యొక్క బొగ్గుని సింగరేణి కార్మికులను కోల్డ్ బెల్ట్ కార్మికులను బ్లాకుల కార్మికులను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళకు లోపాయికారు ఒప్పందం ఉందని చెప్పొచ్చు. ఈ నెల 24న జరిగేటువంటి దేశవ్యాప్త బొగ్గు గని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణి పర్మనెంట్ కార్మికులు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని 24 తారీఖు నాడు బజార్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలి. ఎవరు కూడా డ్యూటీకి అటెండ్ కావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం TGBKS ఈ సమ్మెలో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు ఈ సమ్మెకు మద్దతు చేసి వాళ్ళు కూడా సపోర్టును అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సింగరేణి యాజమాన్యం అనేక రకాల ప్రకటనలు చేస్తూ ఉంది. ఈ సమ్మె మనకు సంబంధం లేదు, ఇది కేంద్రానికి సంబంధించినటువంటి సమ్మె అంటూ ఉంది. ఇలా కేంద్ర నిర్ణయాలని ఇలా రాష్ట్రం అమలు చేస్తుంది కాబట్టి 100% మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సమ్మె, మన బొగ్గని కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె, మన కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె కాబట్టి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మేనేజ్మెంట్ రాత్రిపూట బావుల మీద మీటింగ్ పెడతా ఉంది. ఆ మేనేజ్మెంటు చెప్పేటువంటి మాటల్ని నమ్మొద్దు కార్మికులు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా పార్లమెంటు లోపల 95% పెట్టుబడిదారులే ఎంపీలుగా ఉంటా ఉన్నారు. వాళ్ళు కార్మిక వర్గ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని మనకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావటం లేదు. వాళ్ళు P3 విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. ప్రాబ్లం పాలసీ పాలిటిక్స్ అనేటువంటి విధానాలని తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికే మోడీ సర్కారు 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చి ఇలా కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు మార్చేటువంటి పద్ధతి కనపడతా ఉంది. ఒకప్పుడు సింగరేణి అనేది, తర్వాత కోల్ ఇండియా అనేది ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అనేక పోరాటాల ద్వారా ఇలా ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర బొగ్గని కార్మికులకు ఉంది. ఇవాళ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ బొగ్గు పరిశ్రమను 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టి ప్రైవేటులకు అప్పగించాలనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ చేస్తూ ఉందో. ఇవాళ మోడీ తిరగనటువంటి దేశాలు లేదు. విదేశస్తులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే మోడీకి బీజేపీ సర్కారుకు ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటంటే స్వతంత్ర భారతంలో గాంధీ స్వతంత్రం కోసం పోరాటం చేస్తే గాడ్సే RSS కార్యకర్తను పెట్టి గాంధీని చంపించినటువంటి నీచమైనటువంటి చరిత్ర RSSది, బీజేపీది. కాబట్టి ఇలా బ్రిటిషోడికి విదేశాలను వాళ్ళందరినీ తీసుకొచ్చి బొగ్గు పరిశ్రమలో పెట్టుబడులు పెట్టియాలనేటువంటి ఆలోచన చేస్తుంది. మనం ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్దామా, ప్రైవేటు వాళ్ళ ద్వారా ఒప్పందాలు చేసుకుందామా, ఇవాళ కోల్ ఇండియాలో మనం అందరం యూనిట్గా ఉండి దీన్ని రక్షించుకొని చేద్దామా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. హౌడీ మోదీ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వారం రోజుల అమెరికా పర్యటనకు శనివారం అమెరికా చేరుకున్నటువంటి ప్రధాని మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఉదయం హ్యూస్టన్కు చేరుకున్నటువంటి ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అమెరికా దౌత్యాధికారులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ చమురు కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు మోదీ. ఇంధన రంగానికి సంబంధించి అమెరికా, భారత్కు మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇక హ్యూస్టన్లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమానికి సంబంధించి మోడీ పాల్గొననున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ సభ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. 90 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. 3 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా భారత ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకొనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నటువంటి స్పర్శ జాతీయ గీతాన్ని ఆలపించనున్నాడు. హౌడీ మోదీ కార్యక్రమంలో మన దేశ జాతీయ గీతాన్ని ఆలపించనున్నటువంటి బుడతడు స్పర్శ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమెరికాకు చెందిన స్పర్శ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా ఏడాదిన్నర కాలంలో సామాజిక మాధ్యమాల్లో 45 ప్రదర్శనలు ఇచ్చాడు. 10 పాటలు కూడా రాశాడు. కాళ్ళు చేతులు సహకరించకపోయినప్పటికీ తన గాత్రంతో ఎంతోమంది సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు.
I'll get you there. You could try and read my lyrics off of this paper before then, but you won't take this thing out these words before Sam. Cause ain't no way I'ma let you stop me from causing me. I'm gonna say I'ma do something, I'll do it. I don't give a glance what you think. I'm doing this for me. Forget the world, be the beans. It's gassed up, everything's stopping me. I'ma be what I set out to be without a doubt, undoubtedly. And all those who look down on me, I'm tearing down your back. ఇటీవల అతను జాతీయ గీతమని ఆలపించాడు. దీంతో ఎంతోమంది భారతీయులు మంత్రముగ్ధులయ్యారు. మరోసారి హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా స్పర్శ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాడు. జయశంకర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జరిగింది. సిఐటియు అనుబంధ బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఆ యూనియన్ జనరల్ సెక్రటరీ కోటె రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణం అదేవిధంగా ఇతర నిర్మాణానికి సంబంధించినటువంటి కార్మికుల సమస్యల్ని చర్చించారు. అట్టా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, మంచినీళ్లు, షెడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి చట్టం చెబుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ కార్మికుల పిల్లల చదువులకు ఆర్థిక స్థితి అడ్డమవుతుంది. ఈ స్థితి నుండి బయటపడటానికి స్కాలర్షిప్ల సౌకర్యం కల్పించాలన్నాం. ఇతర రాష్ట్రాల్లో 75,000 వరకు స్కాలర్షిప్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ కార్మికులు నివాస వసతి లేనటువంటి కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అర్హత ఉన్నోళ్ళందరికీ నివాస వసతి కోసం డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. లేదా స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు మహారాష్ట్రలో ఇస్తున్నట్లు 5 లక్షల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో, 3 లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక సహాయం నామమాత్ర వడ్డీతో అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఈ కార్మికులు అతి దూరం పోయి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో సైకిల్ మోటార్లకు లోన్లు ఇస్తూ వీళ్ళ దూరాభారం పనిని గురించి తగ్గించే పరిస్థితి ఆ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ఇబ్బందుల నుండి బయటపడేయటానికి మోటార్ సైకిల్ లోన్లు కూడా ఈ చట్టం ద్వారా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 20 మండలాలకు గాను 20 రకాల కార్మికులు వారి యొక్క స్థితిగతులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులకు ముఖ్యంగా పని దొరకలేని పరిస్థితి ఈ భూపాలపల్లి 20 మండలాల్లో ఉంది. భవన నిర్మాణ కార్మికుల యొక్క స్థితిగతులు ఇక్కడ మెయిన్గా భూపాలపల్లి నూతన జిల్లాకు ఏర్పడ్డది, కానీ ఈ జిల్లాలో ఒక డీసీఎల్ ఆఫీస్ లేదు, ఒక ఏలుఓ లేబర్ ఆఫీస్ లేదు. అదేవిధంగా కాటారంలో కూడా ఏలుఓ ఆఫీసు పెట్టాలని కూడా గతంలో 2 సార్లు కూడా కలెక్టరేట్ గేటు ముందు జయశంకర్ జిల్లాలో ధర్నాలు చేయడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క స్థితిగతులను పట్టించుకోకపోతే మళ్ళీ కూడా రాబోయే రోజులలో ధర్నాలను ఉధృతం చేస్తామని మరి బిల్డింగ్ కార్మికుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.
రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ శాసనసభ్యులు టీఆర్ఎస్లో విలీనమయ్యారని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. కుండ బద్దలు కొట్టే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ సభ్యులు మా పార్టీలో ఎవరైతే విలీనమైనారో 100కు 100% రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఎవరు పార్టీలో చేరలేదు అధ్యక్ష. సారీ, చేరుతామంటే మేము చేర్చుకోలేదు, అది కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు చేరుతామంటే కూడా మేము చేర్చుకోలేదు, వాళ్ళు విలీనమైనారు. ఎప్పుడు ఆ సంఖ్య వచ్చిందో ఆ సంఖ్య ఏర్పడిన తర్వాత మేము విలీనమవుతామని చెప్పి పార్టీలో విలీనమైనారు. కాబట్టి అది పూర్తి కాన్స్టిట్యూషనల్. ఆ ప్రకారమే తమరు బులెటిన్ ఇచ్చినారు, సీట్ ఇచ్చినారు, అయిపోయింది. అది మళ్ళీ మాట్లాడి వాళ్ళు కంట్రచోసి తీసుకుంటారు తప్ప మరి నిన్నగాక మొన్న వీరు రాజస్థాన్ ఎట్లా కలుపుకున్నారు సార్ సపోర్టింగ్ పార్టీ? ఏ బదులు ఇంకేం చెప్తారండి? చెప్పడానికి ఏముంది దాన్ని చెప్పడానికి? అని ఉన్నది ఏమున్నది సార్ చెప్పడానికి? ఏందని చెప్పేది? రాజస్థాన్కో రాజ్యాంగమా? మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్నటువంటి సైరా సినిమాపై వివాదం కొనసాగుతూనే ఉంది. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్ముడు. అతనొక యోగి, అతనొక యోధుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రామ్ చరణ్ నిర్మిస్తున్నటువంటి సైరా చిత్రంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సైరా సినిమా విషయంలో తమతో ఒప్పందం చేసుకొని మోసం చేశారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. నరసింహారెడ్డి కథను తమ నుండి సేకరించి తిరిగి తమపైనే తప్పులు కేసులు పెట్టారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆరోపిస్తున్నారు. సినిమా షూటింగ్ కోసం తమ స్థలాలను, ఆస్తులను వాడుకున్నారని 23 మందికి చిత్ర యూనిట్ 50 కోట్ల ఒప్పందం కుదిరినట్లు వారు ఆరోపిస్తున్నారు. టిక్ టాక్ మోజు కొందరి ప్రాణాల మీదకి తెస్తుంది. తాజాగా నిజామాబాద్ చెక్ డ్యాం వద్ద టిక్ టాక్ చేస్తూ యువకుడు కొట్టుకుపోయాడు. టిక్ టాక్ చేసేందుకు 3 యువకులు చెక్ డ్యాంలోకి దిగారు. ఇంతలో వరద ప్రవాహం పెరగడంతో 3 కొట్టుకుపోయారు. కాగా గమనించినటువంటి స్థానికులు 2ని కాపాడారు. అయితే వరద ఉధృతికి దినేష్ కొట్టుకుపోయాడు. ఘటన జరిగినటువంటి 2 రోజుల తర్వాత అతని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బ్యాంక్ యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని విరమించుకోవాలని, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను ఆపాలని, మొండి బకాయిలను వసూలు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మె చేయనున్నట్లు తెలిపాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ను కలుసుకున్నటువంటి రెడ్ క్రాస్ సభ్యులు జ్ఞాపికను అందించి సన్మానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు తీయాలంటూ మాజీ పార్లమెంట్ సభ్యులు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. అభిమానుల కోరికలను పరిగణలోకి తీసుకొని రాజకీయ నేతల చర్యలను ఎండగట్టే విధంగా కథంశాలతో సినిమాలు తీయాలని వారు లేఖలో పేర్కొన్నారు.
రానున్న 2 రోజుల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 76 గంటల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాగృతి యువజన విభాగం అధ్యక్షునిగా సూర్యదేవర కార్తిక్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. యువజన విభాగం అధ్యక్షునిగా నియమించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాటారం మండలం వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ పంతకాని సమ్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి 30 రోజుల కార్యాచరణను ప్రారంభించారు.